నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బిగ్ బాస్ సీజన్ 9 రియాలిటీ షోకి సంబంధించినటువంటి హడావుడి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇంకొక 1 డేలో సీజన్ 9 కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికే పలువురు పేర్లు కూడా రావడం జరిగింది. అండ్ ఈసారి సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళకి అగ్ని పరీక్ష కూడా పెట్టడం జరిగింది. టాప్ 15 నుంచి ఒక 6 మెంబర్స్ని తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అసలు ఓవరాల్గా బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది అండ్ ఈసారి సీజన్ ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్స్ ఎలా ఉంటారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష మనతో ఉన్నారు. సార్తో మాట్లాడమని తెలుసుకుందాం. నమస్తే అండి. ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఎక్స్ కంటెస్టెంట్ కాలేదు నేను. అంతే అంటారా? సో అంటే సీజన్ 8 కంటెస్టెంటే కదా మీరు. సో మరి ఇంకా అగ్ని పరీక్ష స్టార్ట్ అయిందంటే మీరు ఎక్స్ అన్నట్టే. సో ఎలా ఉండబోతుంది అసలు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్? యాక్చువల్గా బయటకు వచ్చిన రోజే ఎక్స్ కంటెస్టెంట్ అంతే. ఓకే. కామనర్స్ 5 మంది 6 మంది ఉన్నట్టున్నారు, సెలబ్రిటీస్ 9 మంది, మొత్తం 14 మంది వెళ్తున్నట్టున్నారు. మళ్ళీ ఏమన్నా వైల్డ్ కార్డ్స్ ఉంటాయేమో, ఒక 4 5 చూడాలి అది ఇంకా. బట్ ప్రతిసారి నాకు అనిపించేది మిగతా వాటితో కంపేర్ చేస్తే, లైక్ తమిళ్ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్, మన వాళ్ళకున్న విశాల హృదయం ప్రపంచంలో అంటే రాజస్థాన్ పాకిస్తాన్ ఎక్కడి నుంచైనా మన కంటెస్టెంట్ని యాక్సెప్ట్ చేసే మన ఆడియన్స్ మనం చూస్తుంటాం కంటెస్టెంట్స్లో. ఓకే. గర్లానీలు, రాతోడ్లు, సృష్టిలు, ఉత్తరప్రదేశ్లు, మధ్యప్రదేశ్లు, రాజస్థాన్లు, ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి దీంట్లో కనబడుతున్నారు. కానీ మీ సీజన్లో కూడా ఈ నెగిటివిటీ వచ్చింది కదా, కన్నడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని. రైట్. నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఇలా. సో మన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ రీతు చౌదరి, తర్వాత ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ పాపం ఫస్ట్ నుంచి రావాలని చేస్తున్నాడు, డిజర్వింగ్ క్యాండిడేట్, మంచి కామెడీ చేస్తాడు కాబట్టి. ఇంకా భరణి గారు ఉన్నారు. సో లైక్ కొంతమంది ఉన్నారు. అంటే కనీసం ఒక 70% అయినా తెలుగు వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇక్కడ 30% కూడా తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే. తమిళనాడులో ఇట్లాంటివి చేస్తే అస్సలు గట్టిగా వేసుకుంటారు, తమిళ్లో కానీ కన్నడలో కానీ. బట్ మంది బేసికలీ తెలుగు అయినా కూడా నేషనల్ అనే అంటే చూడాలి, నేషనల్ లెవెల్ షోనే చూడాలి. ఓకే. సో అందరినీ ఎక్కువ చేర్చుకుంటాం మనం, విశాల హృదయం. ఈసారి కామనర్స్ తీసుకోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? అంటే దట్స్ గుడ్ జెస్చర్ యాక్చువల్లీ. అంటే అలా ఉండాలి యాక్చువల్గా. ప్రతిసారి కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి అని చాలామంది కోరుకుంటుంది. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవ్వాలంటే పరీక్ష చేయడానికి అందరికీ ఒక ఇది ఉంది. బిగ్ బాస్కి ఎలా వెళ్ళాలని చాలామంది అనుకోవచ్చు. కానీ అది ఏదో ఎవడో రికమెండ్ చేస్తానో, లేకపోతే వాళ్ళు ఏదో రకంగా నేను అప్రోచ్ అయితే తప్ప దానికి ఏదైనా ఓపెన్ ప్లాట్ఫామ్ అనేది లేదు ఇప్పటిదాకా. సో ఫర్ ద ఫస్ట్ టైం అగ్ని పరీక్ష అని పెట్టి దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం ఒక శుభ పరిణామం. అట్ ద సేమ్ టైం మొత్తం వాళ్ళే ఉంటే ఇక్కడ రివ్యూస్లో ఏమైందంటే ఎట్లా వచ్చింది, అబ్బో ఒక్క మొహం కూడా మనకు తెలియదు, ఏం చూస్తున్నారో ఈసారి బిగ్ బాస్ అనుకునే స్టేజ్ వస్తుంది ఖచ్చితంగా. అందరినీ కొత్త వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి కూడా టీఆర్పీలు కావాలి కదా ఎంతైనా. సో కొంత నోన్ ఫేసెస్, కొంత తెలిసిన వాళ్ళు ఉండాలి. సో అందుకని సెలబ్రిటీస్ కంపల్సరీ. ఏంటన్నా అంటే ఇప్పుడు జనరల్గా మామూలుగా అందరు సెలబ్రిటీ లోపలికి వెళ్తే ఈ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కానీ, లేకపోతే ఎలిమినేషన్ రౌండ్ ఓటింగ్ జరుగుతుంది కదా, ఆ టైంలో ఏం జరిగిందనేది ఒకరికొకరు ఓపెన్గా చెప్పుకుంటారు. బట్ ఈసారి కామనర్స్ ఉంటారు కాబట్టి ఆ యుగో ఫీలింగ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఈగో ఫీలింగ్స్ డిపెండ్స్ ఆన్ పర్సనాలిటీ. ఇప్పుడు ఆదిత్య ఓం వాజ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ మా టైంలో. అంటే ఈ వాజ్ హీరో ఒకప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు హీరోగా. సో అతను హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్. మాతో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉన్నాడు. సరే నన్ను వెనకాల 2-3 కోట్లు పొడిచాడే ఉంది, బట్ ఈ వాజ్ సో డౌన్ టు ఎర్త్. ఇప్పుడు ఆ ఈగో కానీ ట్యాంట్రమ్స్ కానీ ఆయన చూపించలేదు. బట్ కొంతమంది ఏమీ లేని వాళ్ళు చూపించిన వాళ్ళు కొంతమంది గట్టిగానే ఉన్నారు. ఓకే. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. నేను సెలబ్రిటీ కాబట్టి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు తక్కువ, చూడాలి. ఓకే. మీకు ఏమైనా ఇన్విటేషన్స్ ఉన్నాయన్న? అంటే ఇప్పుడు వాళ్ళని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నా ఇంకా ఇన్విటేషన్స్ అట్లాంటివి ఏం లేవు? అండ్ మీ సీజన్కి వస్తే గెట్ టుగెదర్స్ ఏమైనా జరుగుతున్నాయా మీవి? ఉన్నాయి. మొన్న రీసెంట్గా బేబక్క గృహప్రవేశం జరిగింది. వెళ్ళారా? వెళ్ళాను. ఓకే. తర్వాత అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఆ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కూడా. సో ఇప్పుడు అంటే టీఆర్పీ ఏమన్నా చేంజ్ అవుద్దా అన్న? అంటే కామనర్స్ వెళ్తున్నారు కదా ఈసారి, చూడాలి ఎలాంటి కంటెస్టెంట్లు పెడతారో. లేకపోతే టీఆర్పీలు యాక్చువల్గా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మేబీ తెలిసిన ఫేసెస్ వల్ల కొంచెం వస్తుంది అసలు. ఆ తర్వాత ఆ డ్రామా దాన్ని బట్టి ఈసారి ఎలాంటి గేమ్స్, ఎలాంటి ఇవి ఉంటాయి చూడాలి, ట్విస్ట్లు, దాన్ని బట్టి ఉంటుంది. నేను అంటే ఇంతకుముందు కూడా చాలామంది మిమ్మల్ని అడిగారు, మేము కూడా అడిగినట్టు గుర్తు మాకు. స్క్రిప్టెడ్ ఎంతవరకు ఉంటుంది అన్న దాంట్లో? అసలు కాదు,
అది పచ్చి అబద్ధం. అది నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నాకు ఎప్పుడు అలాంటివి జరగలేదు. ఓకే. కాకపోతే అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరాలకి వెళ్ళి మనం చెప్పుకోవచ్చు మన బాధ. అంటే బిగ్ బాస్ నాకు కొంచెం అది పంపించి, బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు, బిగ్ బాస్ నాకు ఒక ట్రిమ్మర్ పంపించని అడిగాను నేను, ఎలక్ట్రిక్ వేవి పంపించరు. మరి మీరు షేవింగ్ ఎలా చేసుకునేవాళ్ళు? అక్కడ 2 వారాలకి ఏమో సరిపోయింది. ఓకే. 2 వారాలు కాస్త ఏదో పెరిగినప్పటికి వచ్చేసాను. బట్ అప్పటికే అడుగుతుండే ఏదైనా ట్రిమ్మర్ పంపించండి అంటే. నాకు షేవింగ్ చేసుకోవడం అనేది హ్యాబిట్ కాదు, ఓన్లీ ట్రిమ్ చేస్తాను నేను. సో అలా ఇంకా తప్పదు షేవింగ్ చేసుకోవాలా అనుకుంటూ ఉండే. తర్వాత ట్రిమ్మర్ పంపించారు, అందరికి గెలిపి ఒక ట్రిమ్మర్ పంపించారు. ఇది మరీ దారుణం, వాళ్ళు చేసుకుంది వీళ్ళు చేసుకుంది కడుక్కొని మళ్ళీ నేను చేసుకోవాలి, నాకు ఎందుకు హైజీన్ అనిపించలే. తర్వాత నేను చేసుకోలేదు, ట్రిమ్మింగ్ కూడా చేసుకోలేదు. తర్వాత ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళేవాడిని నేను, ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, నాకు ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండదు, నాకు అది ముందుగా తెలిసి నేను తీసుకెళ్ళాను. మధ్యలో ఏదో కాంపిటీషన్ ఏదో అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. అందరూ సర్వీర్ అవుతున్నారు కానీ నా వల్ల అయితే కావట్లేదు. నేను అదే అడిగా, బిగ్ బాస్ నాకు ఏదైనా కొంత ప్రోటీన్ పౌడర్ పంపిస్తుంది అని చెప్పి పంపించలేదు, పట్టించుకోలేదు. బట్ కొంతమంది రిక్వెస్ట్ చేస్తే టక్కుమని వచ్చేసేవి, మేము చేస్తే రాలేదనే ఒక చిన్న ఫీలింగ్ ఉంది. బట్ పార్షియాలిటీ ఉంటుందా అనిపించింది నాకు, ఐ డోంట్ నో. తర్వాత ఒకటి నేను అనుకున్నది ఏంటంటే, చాలా వరకు బయటకు వచ్చిన తర్వాత నేను చేసింది చాలా మిస్ అయ్యింది అని ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫీల్ అవుతుంటారు. నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ వీక్ నా జోకులు గీకులు పట్టుమని వచ్చినాయి. సెకండ్ వీక్ మొత్తం అసలు కంప్లీట్ నన్ను అవాయిడ్, ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత నా ఫుటేజ్ లేదు. కానీ మాకు జస్ట్ 1 అవర్లో మరి ఇంకా ఏం చూపించేవాళ్ళు మాకు కూడా 1 అవర్ కాదుగా, 24/7 కూడా ఉంటుంది కదా. మరి అక్కడ కూడా మీరు అక్కడ దీంట్లో చూడకపోయినా ఈ 24/7 నుంచి మీమర్స్ ఇవన్నీ కూడా తీసుకుని వేస్తుంటారు కదా. అలా నావి చాలా మీమ్స్ వచ్చినాయి. ఫస్ట్ 2 వీక్స్ అంతా అందే నడిచింది అక్కడ దీంట్లో. బట్ సెకండ్ వీక్ 3-4 డేస్ నుంచి అసలు కంప్లీట్గా నా ఫుటేజ్ రావడం తక్కువైంది. అండ్ అలాగే పార్టిసిపేషన్ కూడా డైరెక్ట్గా ఈ టీం నుంచి ఎవరన్నా రండి అని కాకుండా, ఈ టీం నుంచి ఇదిగో పృథ్వీ నువ్వురా అని చెప్పి ఆయన పేర్లు చెప్పేస్తారు. సో నాకు అవకాశమే రావట్లే అక్కడ. ఏదో వేస్తారు, వ్యాక్స్ చేసుకోవాలి, కాళ్ళకి చేసుకోవాలి. దీనికి వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోతారు, పృథ్వీకి ఎక్కువ జుట్టుంది కాబట్టి వాడికి పీకితే వాడికి ఎక్కువ పెయిన్ ఉంటుంది, అది ఎక్కువ వస్తుందని వాటెవర్. సో అంటే అక్కడ ఒక ఫెయిర్నెస్ అనేది అనిపించలేదు నాకు. అంతా చేసిన తర్వాత లాస్ట్ ఏదో ముక్కుబడిగా అన్ని కాంపిటీషన్స్లో ఎక్కడ కూడా శేఖర్ని పిలవలేదు కాబట్టి, సరే లాస్ట్కి ఒక సంచాలకుగానే పిలుద్దాం అని చెప్పి దాంట్లో ఒక సంచాలక్ పెట్టారు లాస్ట్న. అది నాకు కొంచెం మంచిగా అనిపించలే. సో మేబీ అక్కడ ఆ ఛానల్లో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ ఆర్టిస్టులు, వాళ్ళకి మన వాళ్ళని అనుకున్నారేమో అని నాకు ఒక సెకండ్ అలా అనిపించింది. బట్ అలా ఉండదట, నాకు అలా అనిపించింది. కాకపోతే బట్ ఇది కాకుండా నేను అనేది ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్నాను. సో ఒకవేళ పిలిచేటప్పుడు ఈ టీం నుంచి ఎవరన్నా రావచ్చు అన్నప్పుడు వాళ్ళు టీం డిసైడ్ అవ్వడమో, లేకపోతే చిట్టీలు వేసి తీసుకోవడం అట్లా ఉంటుంది. నువ్వు పోకు అని వీళ్ళు కెప్టెన్లో, లేకపోతే ఇప్పుడు కెప్టెన్ కూడా వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకి ముందుగానే పరిచయాలు ఉంటాయి. నీకేం తెలియదు వాడు పోతాడు అని చెప్పి అన్నాను అనుకో, అక్కడ మనకి బాధ అవుతుంది. అలా కాకుండా ఫెయిర్గా జరగాలి ఏదైనా సరే. అండ్ మీ సీజన్లో మీకు బాగా క్లోజ్ ఎవరన్నా? నబీల్, ఆదిత్య ఓము ఉన్నప్పుడు, లోపల ఉన్నప్పుడు. బయటకు వచ్చాక బేబక్క, మణికంఠ కూడా అప్పుడప్పుడు బాగా మాట్లాడు, సీతు బాగా మాట్లాడదు. బట్ నబీల్ బాగా రేర్ అయిపోయాడు. కాకపోతే హైదరాబాద్ కాదు కాబట్టి కలవడం కష్టం. కలుస్తున్నారా? అభయ్ నవీన్ బాగా అప్పుడప్పుడు క్లోజ్గా ఉంటాడు. సో కలుస్తుంటారా ఫ్రీక్వెంట్గా టీలకి, కాఫీలకి? అప్పుడప్పుడు అంటే ఏమన్నా ఫంక్షన్స్, ఇప్పుడు సపోజ్ గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ తను ఏదో కాఫీ షాప్ ఏదో ఓపెన్ చేశాడు, అప్పుడు అందరం వెళ్ళాలి మన 100 feet రోడ్లో. ఓకే. చక్కగా అన్ని బుక్స్ అన్నీ పెట్టి బాగుంది. కాఫీ తాగడం అనేది కాదు, అక్కడ హ్యాంగ్ అవుట్ అంబియన్స్ బాగుండదు. ఓకే. అలా బేబక్క గృహప్రవేశం ఇలా ఏదన్నా ఉన్నప్పుడు వెళ్ళి కలుస్తుంటాం. అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీలు అంటారు, బర్త్డేలు లేకపోతే ఏమన్నా ఉన్నప్పుడు కూడా వెళ్తాం. ఈ మధ్యకాలం నేను కొంచెం వెళ్ళలేకపోయాను. బట్ నేను కోరుకునేది ఏంటంటే, మీకు కూడా 2 పిల్లలు, మీరు కూడా బిజీ అయిపోతారు ఇంట్లో. నేను కోరుకునేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఓకే. ఇప్పుడు 24/7లో కూడా బిగ్ బాస్ది అంతా చూపించరు. 24/7 అంటే నీదొక గంట, వాళ్ళదొక గంట, వాళ్ళదొక గంట అలా చూపించినా కూడా 24 hours అయిపోతుంది. మరి నీ మిగతా 20 గంటలు ఏమైంది? సరే పడుకుని 8 గంటలు తీసేసినా కూడా మిగతా 16 గంటలు ఏమైంది? సో నేను అనేది ఏంటంటే
ప్రతి మనిషికి 24/7 ఉంటే బాగుంటుంది అనేది నా పాయింట్. ప్రతి మనిషికి ఇప్పుడు నువ్వు నేను వెళ్ళాం, నీ ఛానల్ ఒకటి ఉంటుంది, బిగ్ బాస్ ఆదిత్య ఛానల్, బిగ్ బాస్ శేఖర్ భాష ఛానల్. అచ్చా, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా నువ్వు పెట్టేస్తే నీకు ఫీడ్ కూడా ఎక్కువ వస్తుంది, మీమ్స్ కూడా ఎక్కువ వస్తాయి, బిగ్ బాస్ గురించి చర్చ కూడా ఎక్కువ జరుగుతుంది. సో మేబీ ఈసారి అది తీసుకొస్తారా అనేది వెయిటింగ్. అటువంటి చేంజ్ ఏమైనా ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా టీఆర్పీలు పెరుగుతాయి. మరి ఇప్పుడు సీజన్ 9 ఒకవేళ శేఖర్ భాషని వైల్డ్ కార్డ్గా పంపిస్తే వెళ్తారా? ఏమో చూడాలి. అంటే పిలిస్తే, ఎందుకంటే ఆ టైంలో తొందరగా బయటకు వచ్చారు కాబట్టి మీ గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయాను జనాలు కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఏమో అంటే వెళ్ళచ్చు, బట్ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ లైక్ మీరు గమనించారో లేదు, కాంట్రవర్సీలు ఉండొచ్చు, కానీ బూతులు తిట్టి, పచ్చి బూతులు, అమ్మల్ని తిట్టిన వాళ్ళు, లేకపోతే గాంధీ నెహ్రూల్ని కూడా బాస్టర్డ్స్ని తిట్టిన వాళ్ళని కూడా కంటెస్టెంట్స్గా తీసుకున్నారంటే ఏమని చెప్పాలి? వాళ్ళకి తెలిసి తీసుకున్నారా, తెలియక తీసుకున్నారా, లేకపోతే అలా తిట్టడం వల్ల వాళ్ళకి పాపులారిటీ వస్తుందని చెప్పి మీరు బిగ్ బాస్లో ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఓహో మనం కూడా ఇలాగే తిరిగితే మనల్ని పిలుస్తారేమోరా అని చెప్పి ఇలాంటి వాళ్ళు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు అంటే పర్సనల్ లైఫ్ అనేది చూడొచ్చు, కానీ మరీ గాంధీ నెహ్రూని బాస్టర్స్ అని తిట్టిన వాళ్ళని నువ్వు కంటెస్టెంట్లోకి ఎలా తీసుకుంటావు? సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, ఆవిడ ఆల్రెడీ పోక్సో కేసులు వీటన్నిటికి కూడా ఫేమస్. బట్ ఏమైందో తెలియదు, ఒకరోజు అట్లా పెట్టింది స్టేటస్, గాంధీ నెహ్రూల వల్ల దేశం అంతా సర్వనాశనం అయిపోయింది, ఆ దరిద్రపు డాష్ 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 వాళ్ళు ఇలా చేశారని చెప్పి పెట్టింది పోస్ట్. ఓకే, పెద్ద ఆవిడ దిశ దగ్గర చేసి గుంటూరులో పెద్ద రచ్చయి ఆవిడ మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయింది కూడా. సో మేబీ వాళ్ళకి తెలియక తీసుకున్నారు, తెలిసి తీసుకున్నారు, తెలియదు. ఎస్. అండ్ మీ సీజన్ నుంచి దట్ గివ్స్ ఎ రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్. ఓకే మనం కూడా ఇలా చేద్దాం అనేది. ఎస్, మీ సీజన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ బాగా సెటిల్ అయినట్టుగా కనిపిస్తున్నారు. శేఖర్ భాష కూడా బాగా సంపాదించాడు అయితే. నేను ఐఎమ్ఎన్ ఆర్జే, సో జరుగుతుంటుంది, దాంట్లో ఏమీ తెలియదు. కానీ బిగ్ బాస్ మీద ఒక నెగిటివిటీ ఉందన్న. అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండొచ్చేమో, కానీ కెరియర్ పరంగా కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నారనేది ఒకటి మీరు కూడా వినే ఉంటారు. నిజంగా అదే జరుగుతుందంటారా? ఏమో అది నాకైతే అనిపించలేదు. నా కెరీర్ నేను ఆర్జే వచ్చాను, తర్వాత కొన్నాళ్ళు కామెంటరీకి వెళ్ళి వచ్చాను, పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ కామెంటరీ చేశాను స్టార్ స్పోర్ట్స్లో. తర్వాత కేమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ అగైన్. ఎస్. అండ్ ఫైనల్గా వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అంటే శేఖర్ భాష ఏం చెప్తారు? క్యారెక్టర్కి టెస్ట్. క్యారెక్టర్ టెస్ట్. ఏదో ఒక టైంలో ఎంత నువ్వు దాచిపెట్టుకుందాం అనుకున్నా కూడా నీలో ఉన్న రియల్ నిన్ను బయటికి తీసుకొచ్చే షో బిగ్ బాస్. ఎస్. అది ఎంత కెమెరాలు ఉన్నాయని ఫస్ట్ నువ్వు ఎంత అంటే తర్వాత ఏదో ఒక టైంలో మర్చిపోతావు, నువ్వు నార్మల్ అయిపోతావు, అయిపోయిన తర్వాత నీ ఒరిజినల్ బయటకు వస్తుంది. సో బిగ్ బాస్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఖచ్చితంగా మీరు రావాలన్న మా ఛానల్కి. Sure. మనస్ఫూర్తిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.